నమస్తే, నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. క్రిందటి వీడియోలో బెయిల్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. బెయిల్ ఏ సందర్భాల్లో రిజెక్ట్ అవుతుంది అనేటువంటి విషయాలను తదుపరి వీడియోలో తెలుసుకుంటామని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఏ సందర్భాల్లో బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతుందో చెప్పుకుందాం. మొదటగా నేరం అనేటువంటిది సీరియస్ అఫెన్స్ అయి ఉండి నేరం మోపబడినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలుండి కన్విక్షన్ మరియు పనిష్మెంట్ వస్తుంది అని కోర్టు వారు భావించినప్పుడు ఆ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే నేరం మోపబడినటువంటి వ్యక్తి బెయిల్ పైన బయటకు గనక వస్తే సాక్ష్యాలను పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాడు అని కోర్టు భావించినప్పుడు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేరం మోపబడినటువంటి వ్యక్తి బెయిల్ పైన బయటకి వస్తే ప్రాసిక్యూషన్ విట్నెస్ని ట్యాంపర్ చేస్తాడు, తారుమారు చేస్తాడని కోర్టు వారు భావించినప్పుడు కూడా బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే నేరం మోపబడినటువంటి వ్యక్తి బెయిల్ పైన కనుక రిలీజ్ అయితే ఆ రిలీజ్ అయినటువంటి సమయంలో మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉంది అని కోర్టు వారు భావించినప్పుడు ఆ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బెయిల్ పైన రిలీజ్ అయినటువంటి వ్యక్తి అబ్స్కాండ్ అయిపోతాడు, పరారైపోతాడు అనేటటువంటి అనుమానం కోర్టు వారికి కనుక కలిగినట్టయితే కోర్టు వారు ఆ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి తప్ప మిగతా సందర్భాల్లో కోర్టు వారు బెయిల్ గ్రాంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.